ఎప్పటికీ చాచా అంటాడు. సో అటున్న మావాడే ఏదో రోజు మాతో కలిసి నడవాల్సిన వాడే అక్కడ ఉండలేడు ఎక్కువ రోజులని. అది కూడా లాస్ట్ మినిట్ లో ఏదో జిమ్మిక్ చేసి ఆయన పట్టుకు పాజిటివ్ గా ఉంది ఆ స్టేట్మెంట్ అయితే. సో ఇప్పుడు స్టేట్ లో అక్కడ ఉన్నది 2 ఫిగర్స్. ఆఫ్టర్ లాలు గారు తేజస్వి ఇమర్జ్ అయిన తర్వాత నితీష్ గారు తేజస్వి వర్సెస్ నడుస్తుంది. మాకు ఆబ్జెక్షన్ వస్తే ఎవరి నుంచి రావాలి? ఒకవేళ రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా కూటమి పెద్దలు మొత్తం కూడా నితీష్ ని తీసుకొస్తామంటే నితీష్ గారిని వద్దని తేజస్వి అనాలి. వెన్ తేజస్వి ఓపెన్లీ వెల్కమింగ్ యాక్సెప్టింగ్ ఆయన ఆహ్వానిస్తున్నాడు. సో అవి ఒక 16 అవి కలిసి వస్తాయి. రెండోది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేము చాలా మొదటి నుంచి ఇప్పటి వరకు, ఇందాక చలసాని గారు మాట్లాడినప్పుడు కూడా నేను వింటా వస్తా ఉన్నాను. సో వారు మొదటి నుంచి మేము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం. చట్టాలు అవసరమైతే చట్టాల్లో సమూలమైన మార్పులు చేసైనా, అవసరమైన నిబంధనలు సడలించైనా ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉంది. మొదటి నుంచి ఇప్పటిదాకా అదే ఏ మీటింగ్ పెట్టినా, అది జోడయాత్ర అయినా, మొన్న కడపలో జరిగిన మీటింగ్ అయినా చాలా స్పష్టంగా చెప్పిండు. మీకు పెద్ద రాజకీయంగా లాభం ఇప్పుడైతే లేకపోయినా కూడా మీరు చెప్పాం. ఒకటి. రెండోది, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా కుల గణన చేసి అట్టడుగు వర్గాలకు ఎక్కువ న్యాయం చేస్తాం మనం. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, ఆయన బీసీ నినాదం అనేది ఆయన మొత్తంగా ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ఒక మేజర్ ఇదిగా ఉంటూ వచ్చింది. సో ఈ రోజు మరి దానికి సహకరించడానికి వారికి ముందుకు రావాలనేది అందరి అభిప్రాయం, ప్రజాస్వామ్యవాదులుగా అందరి అభిప్రాయం. రేవంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ తెలుగుదేశం నాయకులు సంబంధాలు మాకు ఏమన్నా అంటే ఇప్పుడు అవన్నీ ఇక్కడ మాట్లాడడం సబబు కాదు. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఇండియా కూటమికి బాబు గారు రావటం వల్ల మనం దేశంలో ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం 2019లో మీతో కలిసి పోటీ చేసేసారు. అప్పుడున్న పరిస్థితులు వేరే. చేస్తాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా అవసరమైతే ఒక అడుగు భేషజాలు ఏముంటాయి మాకు పాత పరిచయం ఇద్దరు ఇప్పుడు మేము 2018లో కలిసి అలయన్స్ లో ఉన్న వాళ్ళమే కదా. సో దానికి ఏం పెద్దగా మాకు శశిభిషాలు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఒక అడుగు ముందే ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. తో పాటుగా మోడీని నమ్మితే ఇప్పటివరకు ఏపీకి ఏమొచ్చింది? చెంబడు నీళ్లు, పిడికడు మట్టే కదా. అంతే. అంతకుమించి అయితే మోడీని నమ్మితే ఏపీ ప్రజలు కూడా, ఇప్పుడు ఏపీ ప్రజల మీద మీరు ఒక పోల్ పెట్టండి, ఏది చంద్రబాబు గారు ఇప్పుడు ఏ కూటమిలో ఉంటే మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారని. 100% కాంగ్రెస్ లో జాయిన్ కమ్మని చెప్పారు. పెట్టించండి, డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ లో జరిగితేనే ఏపీకి హోదా వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది కదా. కాంగ్రెస్ తెలంగాణకు ఒక మాట ఇచ్చింది నాడు. సోనియా గాంధీ గారు 2004లో తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చింది. 2002లో తెలంగాణ ఇచ్చింది కదా. దానివల్ల మాకు జరిగిన రాజకీయ నష్టానికి అసలు ఒక అంచనా కూడా లేదు. అంటే ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఎవరు 45 సీట్లు ఉన్న ఒక రాష్ట్రాన్ని ఇదిగా విడదీసిపోవాలి అని ఎవరు అనుకుంటారు మామూలుగా. సో అట్లాంటి టైంలో కూడా ఒక ప్రాంతానికి, ప్రజలకు వాళ్ళ ఆకాంక్షను గుర్తించి ఓ మాట ఇచ్చినాం, దానికి కట్టుబడి ఉండాలనే సిద్ధాంతం కాంగ్రెస్ ది. మోడీ గారు కూడా మాట ఇచ్చిండ్రు, నేనున్నానన్నాడు. ఏమి ఇచ్చిండ్రు? నేనున్నానని. సో నేనేమంటున్నా, దిస్ ఇస్ అ టైమ్ టు డిసైడ్. ఏది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బీజేపీ లాంటి ధృతరాష్ట్ర కౌగిల్లో ఉంటారా, ఏది ఎప్పుడు నియంతృత్వంతో యజమాయిషి చేసేటువంటి కూటమిలో ఉంటారా, మీకు సమాన అవకాశాలు కల్పించి ఒక అమ్మ ఒడి లాంటి, ఒక తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పంచాన ఉంటారా, ఇండియా కూటమిలో ఉంటారా అనేది వారు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అంశం. బట్ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ బాగుకోరే వారు ఎవరైనా కూడా ఇండియా కూటమిలో ఉండమని చెప్తారు. వీళ్ళిద్దరే కాకుండా మీకు ఉదాహరణకి బీజేడీ ఉంది, తమిళనాడులో శిరోమణి అకాలీదళ్ అక్కడ పంజాబ్ లో ఉంది, వాళ్ళకి కొన్ని స్థానాలు నాకు చూడలేదు. అలాగే ఏఐడిఎంకే కొన్ని స్థానాలు అక్కడ గెలుస్తూ ఉంది. ఇది ఏఐడిఎంకే క్వశ్చన్ లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ డిఎంకే మా అలయన్స్ లో ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం, కేంద్రంలో కూడా వాళ్ళ మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ఈ శిరోమణి అకాలీదళ్ది ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నట్టే వాళ్ళు నల్ల చట్టాలను నిరసించి మోడీ యొక్క ప్రభుత్వాన్ని విసర్జించి పోయిన వాళ్ళు, విసిరికొట్టిపోయిన వాళ్ళు. సరే చివరికి మళ్ళా భావసారూప్యతతోనో ఇంకో రకంగానో వాళ్ళు కలిసి వచ్చినటువంటి పరిస్థితి. కానీ బట్ మేము పెట్టినటువంటి రైతు అంశాలు కనుక వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకుంటే, మేము ఎంఎస్పీకి చట్టబద్ధత కానీ, మిగతా రైతు చట్టాలు కానీ, తర్వాత రైతులని ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలనే కార్యక్రమం మీద ఏదైతే రైతుల కోసం ఒక పక్కా ప్రణాళిక ఇచ్చినామో, వాటి గనక వాళ్ళు అర్థం చేసుకోగలిగితే శిరోమణి దళ్ మాతో రావడానికి ఏమో అబ్జెక్షన్ లేదు. ఇక మిగతా వర్గాలు ఏమేమి కలిసి వస్తాయి. ఇప్పుడు అజిత్ పవార్ గారు ఉన్నారు, అజిత్ పవార్ గారు ఇంకా ఎందుకు ఉండాలనుకుంటారు? సరే ఆయన పరిస్థితులు ఏవో ఉండే. ఇప్పుడు అప్పుడు ఎంతసేపు ఇండియా కూటమి బలంగా ఎక్కడ ఉంది, శివసేన బలంగా ఉంది, శివసేన బలంగా ఉంది, అక్కడ చీల్చండి, అన్నదమ్ములకు ఉన్న కార్యకర్తలను విడదీయండి, ఎన్సీపీ బలంగా ఉంది, దాన్ని చీల్చండి,
సో ఇట్లాంటి ప్రయత్నాలు అన్ని కూడా బారామతిలో సుప్రియా సూలే గెలుస్తున్నట్టుగా ఉంది చాలా భారీ మెజార్టీ. డెఫినెట్ గెలుస్తారు, షీఈ్ అ టవరింగ్ లీడర్ మహారాష్ట్రలో. okay. సో కాబట్టి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలతే తప్ప ఇది దీనికి మా అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో మోడీ గారి యొక్క నియంకృషత్వం ఏదైతే అటాక్రసీ ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు నడిచిందో అదే ఉదాహరణ. ఇక వాళ్ళు ఎవరు అంటే అక్కడ అసలు అట్లాంటి ప్రభుత్వమే వద్దు మొరో దేవో ఈ దేశానికి అనుకుంటే ఇక అందులో ఎవరు అవుతారనే చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. రైట్ సార్. ఇక్కడ సార్ మార్నింగ్ నుంచి విట్ల గారు మనం చూస్తే స్టాక్ మార్కెట్ కూడా చాలా దారుణంగా పడిపోతున్న పరిస్థితి చూసాం. నేను ఎగ్జిట్ పోల్ తర్వాత ఒక్కసారిగా అదానీ గారు ఏషియాలో రిచెస్ట్ మ్యాన్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు సరే ఇవి అంటే కార్పొరేట్ శక్తులకి ఎంత అనుకూలంగా వ్యవహరించారు అన్న దానికి ఇది ఒక యాక్చువల్గా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది దేశంలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, పివి నరసింహరావు గారు వీళ్ళంతా. కాంగ్రెస్ ఎప్పుడు దానికి పెద్ద వ్యతిరేకంగా పోవాలి. కానీ ఈ డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళని క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచి పోషించారు, ఒకళ్ళిద్దరినే మొత్తం దేశాన్ని దోచిపెట్టారని విమర్శ ఉంది. ఇప్పుడు అలాంటి శక్తులు ఏమన్నా ఈ వేగంగా ఈ నష్టం జరగకుండా పూనుకొని అడ్డుకట్ట వేసే అవకాశం ఏమన్నా ఉంది? ఎందుకంటే మోడీ గారి నాయకత్వాన్నే వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఖచ్చితంగా. అదానీ గారు గుజరాత్ నుంచి, సరే అంబానీ గారు